ఇప్పుడు వేర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెల్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటల నొప్పులేని ఆధునిక లేజర్ చికిత్స. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కళ్ళ డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400. ప్రస్తుతం హాలీ జాలీ సౌత్ ఇండియన్ అండ్ స్పానిష్ ఫుడ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే తవా 65, వెజ్ పకోడా, చికెన్ వేపుడు, థాయ్ కార్న్ కేక్, ఆలు 65, చికెన్ వింగ్స్, మలబార్ పరోటా, సేమియా, వెజ్ పులావ్, షేజ్వాన్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, శ్రీలంకన్ చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, వెజ్ మంచూరియన్ గ్రేవీ, బిర్యానీ, చనా దాల్, చికెన్ కూర్మా, కోడి పులావ్, మసామాన్ కర్రీ, పాలకూర పప్పు అండ్ ఆరెంజ్ చీజ్ కేక్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చార్మి. దిస్ ఇస్ రెబెకా. సో చెప్పు, నీ బాధ ఏంది? పొద్దు నుంచి మొత్తుకుంటున్నావు. అంటే ఇప్పుడు నేను ఛానల్లోకి ఇలా ఇన్వాల్వ్ అయిపోయాను కాబట్టి ఒక చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి వచ్చాము. కానీ నాకు బాగా ఆకలేస్తుంది అబ్బా. టైం కూడా లంచ్ టైం అయిపోయింది. దీన్ని అడిగాను, బాగా ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో తీసుకొని రమ్మానంటే ఇక్కడ తీసుకొని వచ్చింది. ఇక్కడ లోపల చూస్తే చూసారా, మొత్తం చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఇక్కడ చాలా రేట్లు కూడా ఎక్కువ అయిపోయేలా ఉన్నాయి. అంత రేటు పెట్టి మనం తినలేము. ఎప్పుడు ఇలానే చేస్తుంది. ఓకే, లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్లాను. అప్పుడు చూసి అమ్మో ఎంత రేట్ అవుతుంది అన్నది. ఇప్పుడు దీనికి ఆకలి అవుతుంది అన్నది కాబట్టి ఒక్క బొఫే ఎంత రేట్ ఉంటుంది చెప్పు నాకు. ఖచ్చితంగా బొఫే. అండ్ వెజ్ అయితేనేమో 1000 బిలో ఉండొచ్చు, ఒకవేళ నాన్ వెజ్ అయితే అబోవ్ ఉంటుంది కదా. కానీ నాకు మాత్రం నాన్ వెజే కావాలి కదా. నాన్ వెజే కావాలి కదా. 400 అయితే ఓకేనా? 400 కూడా 399. ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటిది? మాధాపూర్. ఇక్కడే నేను ఉండేది. నాకు తెలియదు ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయంటే 400 లో అంటే మా బఫే, అది కూడా నాన్ వెజ్ అంట. వెయిట్, ఒక్కసారి మీరు వెనక్కి మనం లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద పోస్టర్ అతికిచ్చారు, వెళ్ళి చూద్దామా? ఆఫ్ కోర్స్. ఒకవేళ అది లేదనుకోండి, చెప్తున్నా 400 ఉంటే బిల్ నేను పే చేస్తాను. దానికంటే అబౌవ్ ఉందా దీంతోనే కట్టిపిస్తాం. మొత్తం అందరు ఉన్నారు ఇక్కడ, మా కెమెరామెన్స్ కూడా, వాళ్ళకు కూడా తిరిపించి బిల్ దీంతోనే కట్టిపిస్తాం. సరే రండి. అక్కడ బైట్ ఇంటూ అవర్ బుఫే 399 ఆల్ ఇంక్లూసివ్స్. yes it's true, నిజమే. ఆహా, అయితే ఇక ఆగేదే లేదు, వెళ్ళి తినేసి ఎలా ఉంది అనేది కూడా చెప్పేస్తా. ఎందుకంటే 400 లో ఆల్ అంటే అబ్బో థ్యాంక్ యూ చార్మి. ఇట్స్ ఓకే. తినలాగానే ఎవ్రీవన్ ఎక్సైట్ అవుతున్నారు కదా. అసలు ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను లోపలికి వెళ్ళినాక చెప్తా. నాన్ వెజ్ అన్నది కదా, ఫిష్, చికెన్ వింగ్స్ వద్దులే, ఈ పిల్లకి ఇక్కడే చెప్తే ఇక్కడే వాటర్ వచ్చేస్తున్నట్టునే. లోపలికి వెళ్ళిపోదాం పదండి. చూసారా, ఇదేదో చెప్తే నేను మొన్నట్లానే ఏదో చెప్తుందిరా బాబు, తీసుకెళ్లి వెజ్ ఏదో ఇప్పిస్తుంది, చికెన్ అంటే కూడా ఏదో ఒకటే రెండు ఉంటాయి అనుకున్నా. ఇక్కడ చూసారా ఎన్నునే కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇంకా ఉన్నాయి. అంటే రైతాస్ కానివ్వండి, పికిల్స్ కానివ్వండి, ఏమైనా కావాలనుకుంటే మనం వెళ్ళి తీసేసుకోవచ్చు. సో ఇన్ని ఐటమ్స్ చూసిన తర్వాత మేడం గారు ఆకలి తట్టుకోలేకపోతున్నారు. సరే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా ఒక్కసారి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అంటే ఓకే, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటూ నేను దాన్ని టేస్ట్ చేస్తూ ఉంటా. ఓకే, సో ఫస్ట్ ఏ టేస్ట్ చేస్తావు? చికెన్ పదా తీసుకో. సో అది చికెన్, ఇక్కడ వాళ్ళ స్పెషల్ చికెన్ అంట అది. సో మేడం గారు కానిస్తూ ఉంటారు అనమాట. అసలు కనీసం ఆగని కూడా ఆగట్లేదు తినడంలో. తవా చికెన్, యూనో ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అంటే నాకు అసలు పేర్లు కూడా గుర్తుండలేదు, అంత డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సూపర్. చికెన్ వేపుడు చాలా 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 బాగుంది. బేసిక్ గా ఇంట్లో ఉన్న టేస్ట్ ఉంది కొంచెం. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో
చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కంపారిటివ్లీ ఇంట్లో నుంచి పోల్చుకుంటే. మన తాతమ్మల నాటి కాలంలో వాళ్ళు అన్ని మసాలాలు దంచి చేస్తే ఎలా ఉంటుందో ఆ స్పైస్ తగులుతుంది. సో నెక్స్ట్ ట్రై చేద్దాం. చూసినప్పుడు కూడా అర్థమైపో ఉండొచ్చు, ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ మొత్తం చూసే ఉండొచ్చు మీరు వీడియోలో. చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్ గా అండ్ ప్రైస్ కి మాత్రం ఈ ప్లేస్ అసలు వర్త్ కాదు అనుకున్నా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు. మేడం గారు ఇక్కడ అంబియన్స్ చూసి ఎంత కాస్ట్ ఉంటుందో అనుకున్నాను అనమాట. తర్వాత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కాదు అప్పటి నుంచి మేడం గారు ఫస్ట్ ఫుడ్ దిక్కి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ సూప్ కూడా సర్వ్ చేశారనమాట. అసలు ఈ సూప్ ఇంకా చాలా టేస్టీగా ఉంది కంపారిటివ్లీ. నాకు సూప్స్ లలో అసలు ఏది నచ్చదు కానీ సూప్ బాగుంది. కూడా టేస్ట్ చేసేద్దాం. కార్న్ సూప్ ఇది యాక్చువల్లీ ఇట్స్ నైస్. అంటే కొంచెం ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో కార్న్ సూప్ కాబట్టి అఫ్ కోర్స్ కార్న్ సూప్ ఫ్లేవరే ఉంటుంది. బట్ ఇంత చికెన్ ఉన్నప్పుడు మనం సూప్లు ఇవన్నీ పట్టించుకోం కదా. నేను ఆ కేటగిరీ అనమాట. ఈమె సూప్ తాగుతుంది అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఇది తింటావు వెజ్ పకోడా తింటావా? ఎస్ వెజ్ పకోడా. యా గివ్ ఇట్ ఎ ట్రై. ఇది వెజ్ పకోడా. దీన్ని కూడా మరి తినేద్దాం. ఈ స్పూన్ తో దీంతో మన వల్ల కాదు, చేయి అయితేనే కంఫర్టబుల్ గా ఉంటుంది తినడానికి. చేయితో తింటున్నాము అంటే చాలా మంది తక్కువ చూస్తారు అది చేతితో తింటుంది ఏంటి అని చెప్పి, కానీ సేమ్ ఫీలింగ్. ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్తే చాలా టైం పట్టేస్తుంది, అందుకని తొందరగా తినేసి చెప్తాను అనమాట. సో నెక్స్ట్ ఆలూకి వెళ్ళిపోతాం. ఇది ఆలూ మంచూరియానా? ఆలూ వేపుడు. ఓకే ఆలూ వేపుడు. ఆలూ 65 ఆలూ వేపుడు కైండ్ ఆఫ్ థింగ్. సో ఇది ఆలూ 65 ఇక్కడ. సో వెజ్ వాళ్ళకి కూడా మంచి టేస్ట్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ చికెన్ అబ్బా చికెన్ అయినా చికెనే టేస్ట్ గా ఉందా వెజ్ కాదంటే వెజ్ కూడా సూపర్ ఉంది అనమాట. మేడం సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఆల్రెడీ. సో నెక్స్ట్ చికెన్ వింగ్స్ అన్నమాట. ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఇది ఇట్లా కాదు నా ఇట్లా తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇదొక స్టైల్. సూపర్ ఉంటే సూపర్. ఎప్పటి నుంచో 4-5 రోజుల నుంచి ఆకలితో ఉన్నట్టు తింటున్నారు అనుకోకండి. అంటే యాక్చువల్లీ టేస్ట్ బాగుందన్నమాట. మీరు కూడా ఇక్కడికి వస్తే ఇలానే తింటారు. సో ఇది మాత్రం చాలా అంటే చాలా స్పైసీగా ఉందన్నమాట. నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఇది నాకు చాలా నచ్చింది. చికెన్ వింగ్స్ అయితే నాదైతే తినడం కూడా అయిపోయింది. సో ఇక్కడ నాకు ఆ ప్లేట్ చూస్తున్నప్పటి నుంచి ఆ ఫిష్ తినాలని చాలా ఉందన్నమాట. నాకు ఫిష్ తీసుకోవా ప్లేట్? ఇంకెందుకు మరి దాన్ని కూడా పని చేద్దాం. చిన్నది దానికి వేస్తా, పెద్దది నేను తీసుకుంటా. ఆకారం చూడడానికి పెద్దగా ఉంది కానీ చిన్నగా కొంచెమే తింటది. మనం చూడడానికి చిన్నగా ఉన్న చాలా తింటాం. ముళ్ళులు ఉన్నాయి. ముళ్ళులు ఉన్నాయా? సూపర్. పైన మసాలా దంచి కొట్టినుండే అసలు క్లియర్ గా ఏర్పడుతుంది. పైన అంతా మసాలాతో నిండిపోయిందని చెప్పేసి. ముళ్ళులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్పాలని అంటే అక్కడ అయిపోతాయేమోనన్న ఫీలింగ్ నాది, అందుకని ఏం మాట్లాడకుండా తినేస్తున్నా. బట్ చాలా చాలా బాగుంది. ఫిష్ ఫ్రై కూడా సో మొత్తం బాగా కుక్ అయింది కదా. అంటే కొన్ని ఫిష్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, నీచు వాసన వస్తూ ఉంటుంది సరిగ్గా ఫ్రై చేయక. అది ఇంకా హోటల్స్ లో అయితే ఇంకా ఎక్కువ వస్తుందని ఎక్కువ ఫిష్ ప్రిఫర్ చేయరు, చికెన్ తీసుకుంటాం. కానీ ఇది చాలా బాగా కుక్ అయింది. అయితే కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. అది థాయ్ కార్న్ కేక్ అంట, వీళ్ళ స్పెషల్ అంట. అది కూడా ట్రై చేద్దాం సార్. ఐ రియల్లీ డోంట్ నో. నాకు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో అంటే నాకు పైన ఏంటిది కొంచెం తీయగా ఉంది. ఇది కైండ్ ఆఫ్ మనం ఇప్పుడు ఇంట్లో మనం షుగర్ ని మెల్ట్ చేస్తే ఒక సాస్ వస్తుంది కదా, సాస్ లో దే యాడ్ సమ్ కైండ్ ఆఫ్ కెచప్ లాగా యాడ్ చేసి దానిపైన వేస్తూ ఉంటారు. ఇట్లా కొంచెం షుగర్ టైప్ ఆఫ్ ఆయిల్ లాగా వేసారు.
ఇంట్లో మక్కలతోని జొన్న మక్కలు చిన్న చిన్న స్వీట్ కార్న్ కానీ మన ఇంట్లో కార్న్ ఉంటుంది కదా దాంతో మనం చేసుకున్న అప్పాల్లా ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అది అటు స్వీట్ అని చెప్పలేము, ఇటు హాట్ అని చెప్పలేము, కానీ టేస్ట్ బాగుంది. బట్ టేస్ట్ మాత్రం నాకు తెలిసి ఎక్కడ రాదనుకుంటా, ఎందుకంటే వాళ్ళు స్పెషల్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ గానే ఉంటది కదా. సో ఇప్పుడైతే మరి ఇక్కడ మొత్తం ఇది కంప్లీట్ అయిపోయింది, ఈ సెక్షన్ స్టార్టర్స్ అయిపోయినాయి. సో మెయిన్ కోర్స్ కి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మెయిన్ కోర్స్ వెళ్ళిపోయేటప్పుడు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి, అండ్ షేజ్వాన్ నూడిల్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, ఫిష్ ఉంది. అండ్ యాక్చువల్లీ పెట్టి తర్వాత తిందాం. ఫస్ట్ అయితే మీకు టేస్ట్ చూపించాలి కదా, అందుకని ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్ కోర్స్ కూడా ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్పేస్తాం. సో ఆల్రెడీ అక్క నేను రైస్ అయితే వేసేసుకున్నా. వెజ్ రైస్ కదా ఇది, పులావ్. ఓకే, వెజ్ కొంచెం పులావ్ కూడా వేస్తాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మిగిలింది ఇది కూడా మనమే వేసుకుందాం. సో బుఫే కాబట్టి అన్లిమిటెడ్ అన్నమాట. దీనికి ఆ విషయం తెలియదు, చెప్తే ఉన్నదంతా ఖాళీ చేస్తాను భయంకి చెప్పలేదు నేను. ఓకే, అంటే నేను ఇక్కడ ఉన్నాయి మాత్రమే అనుకున్నా. కాదు, నువ్వు ఎంత అంత తినేయచ్చు అన్నమాట. వెరీ బ్యాడ్ కదా. అంటే ఈ పిల్లకి బఫే అంటే కూడా మీనింగ్ తెలీదు అంటే అలా అని కాదు. నేనేమనుకున్నానంటే ఇక్కడ చాలా పెట్టారు కదా ఇవే ఇంకా అనుకుంటా ఒకరికి మంచిగా సరిపోతుంది అనుకున్నా. కానీ నా లాంటి ఫుడ్ వస్తే మాత్రం అయిపోయాయి ఇక వీళ్ళు ప్లేట్లన్నీ ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారు. చలో, సో ఏం కర్రీ చేసుకుందాం? చికెన్ తో ఇక్కడ ఏం లేవా? అదేంటది? శ్రీలంకన్ చికెన్ అంట. శ్రీలంక చికెన్ తినాలంటే శ్రీలంక ఎలా అవసరం లేదు, ఇక్కడ వస్తే సరిపోతుంది, తినేయచ్చు. శ్రీలంకన్ చికెన్ అనేది ఆ చికెన్ కి పెట్టిన పేరు. ఓ, పేరంట. అంటే మనం అలా చెప్పుకొని తృప్తి పడితే సో మనం శ్రీలంకలో ఉండే చికెన్ కూడా తిన్నామా అనుకోవచ్చు కదా. ఏం తెలియదు ఈమెకి. ఇందాక నేను తాయి కార్న్ కేక్ అన్నా కదా, ఇప్పుడు తాయిలో వెళ్ళి తిన్నదా? లేదు కదా. మనం ఇక్కడ ఏషియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది మనకి. ఏదైనా కూడా మనకు నచ్చింది, చైనీస్, ఏషియన్, ఇండియన్ అట్లా వదిలేసారు అనుకోండి వాళ్ళతోనే ఉంటది, ఎవరిని తిననివ్వదు. సో నేనైతే తిని మీకు టేస్ట్ చెప్పేస్తా. ఇట్ ఈస్ గుడ్. మరి అంత స్పైసీగా కూడా లేదు కదా, నాట్ బ్యాడ్. చిన్నపిల్లలు తినొచ్చు. అంటే చాలా స్పైసీగా కావాలనుకునే వాళ్ళకి ఇది సెట్ అవ్వకపోవచ్చు, అంటే అది స్పైసీ లేదు, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. ఇన్ని ఫుడ్స్ టేస్ట్ చేసి చెప్పాలి కాబట్టి నేను ఒక్కటే దాంతో తింటే సరిపోదు కదా, అందుకని చిన్న చిన్నగా వేసుకొని అన్ని తిని నేను ఆ తర్వాత తింటా. సో నెక్స్ట్ వేసే ఏమంటావు? మళ్ళీ రైస్ ఎందుకు? షేజ్వాన్ నూడిల్స్ తిందామా? యా, లోపల తిప్పుతుంది ఏంటో స్పూన్ ని, ఇట్లా అనగానే వస్తుంది ఏదో ఏమేమే. సాఫ్ట్ నూడిల్స్ అంటాం కదా, సో మనకు నార్మల్ గా బయట ఎట్లా దొరికితే ఫుల్ మసాలా లేదు కదా, కానీ సాఫ్ట్ నూడిల్స్ మంచి టేస్ట్. అంటే నాకు బేసిక్ గా నూడిల్స్ ని ఇలా తిప్పేసి తినడం అలవాటు, సో అందుకని అట్లా తింటున్నా. ఓన్లీ నూడిల్స్ నే, ఈ షేజ్వాన్ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కువ తినొచ్చు తెలుసా, అంత బాగున్నాయి. బయట ఎక్కడన్నా తీసుకోండి, మాక్సిమం ఆఫ్ రెస్టారెంట్స్ లలో ఎంత దారుణమైన స్పైసెస్ అంటే ఆ నూడిల్స్ చాలా ఫ్యాట్ గా ఉండడం వల్ల మైదాతో చేస్తూ ఉంటారు. ఇవంత ఫ్యాట్ గా లేవు, కైండ్ ఆఫ్ కొంచెం మన మ్యాగీ టైప్ లో ఉన్నాయి. సో ఇది కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వన్ టేస్ట్ చేసేద్దామా. ఇక్కడ ఇన్ని ఉంటే ఏం తినాలో అర్థం కావట్లేదు, నాకు అన్ని తినాలనిపిస్తుంది. తినేసి నీకు ఏది నస్తా తీసేసుకో. ఇట్లా చేద్దాం. చాలా. సో ఇది వెజ్ పులావ్ రైస్. సో దీంట్లో మనము మటర్, పన్నీరు అండ్ ఇంకా బఠానీస్తో అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నా ప్లేట్ చూడడానికి చాలా చెత్తగా ఉంది, అందుకే నా ప్లేట్ చూడండి.
తినాలనిపిస్తుంది మీకు ఫుడ్. నాకు ఎక్కువ వేసింది. చూసారు అనుకోండి నోరుతుంది, ఎందుకంటే నేను చాలా ఫుడీ అన్నమాట. నాకు ఎక్కువ వేసింది, అది తక్కువ వేసుకుంది, నాకు అటు ఇటు కాకుండా అయితే. సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. నాకు వెజ్ చెప్పనిస్తుంది పులావ్ కూడా అసలు. చాలా చాలా బాగుంది. ఏంటి నీ ముఖం అనుకుంటే అలా అని కాదు, టేస్ట్. సో అన్నిటి దగ్గర డిఫరెంట్ టేస్ట్ ఉంటది కదా, సో ఇక్కడ కూడా డిఫరెంట్ టేస్ట్, వాళ్ళ టేస్ట్ అన్నమాట. అది ఏ హోటల్లో రాకపోవచ్చు మేబీ. నేను సెకండ్ టైం వచ్చాను, అది ఫస్ట్ టైం వచ్చింది. నన్నే మాట్లాడనివ్వట్లేదు అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఉందో. చూసారా, అందుకే నన్ను మోసం చేసి బెట్టింగ్ చెప్పి ఈ డబ్బులు ఇప్పుడు నాతోనే కట్టిపీయడానికి ప్లాన్ వేసింది అనమాట, దుర్మార్గురాలు. చలో నెక్స్ట్ అక్కడ ఇంకో అది చికెన్ తెలివి అంటారండి. కనిపిస్తుంది, ఇంకో చికెన్ కనిపిస్తుంది, అది కూడా వేసేస్తే టేస్ట్ చేసేస్తాం. ఓకే. సో ఇది చికెన్ కూర్మా. కుర్మా అంట. సో ఇది కూడా వేసుకొని టేస్ట్ చేద్దాం. అన్నంతో ఎంతసేపు తింటావు, పరోటా వేస్ట్ అవుతుంది. ఓకే డన్, పరోటా తోటి చికెన్ కుర్మాని తినేద్దాం. హాఫ్ నీకు హాఫ్ నాకు. అది ఇంకోటి ఇస్తారుగా, మొత్తం నాకు ఇస్తే ఏమవుతుంది? బఫే అన్నారు కదా, అన్లిమిటెడ్ అన్నప్పుడు ఇంకొకటి ఇస్తారు కదా. కట్ చేసి పెట్టినప్పుడు ఇంకోటి ఎందుకే. ఓకే డన్. ఏవో ఇది ఎక్కువ తింటుందన్న భయంతో తీసుకొచ్చిన, నిజంగానే మొత్తం ఖాళీ చేసేటట్టుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ ని ఎప్పుడైనా పార్టీస్ ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు దీనిలాంటి ఫుడీస్ ని పట్టుకొచ్చారనుకోండి, బిల్లు మాత్రం ఘోరంగా వాస్తుంది. అది టేస్ట్ లోనే ఉంది, నేను ఆల్రెడీ తినేసాను కూడా. ఆ మాత్రం ఉంటుంది లేరా. అంటే ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, ఒక్కొక్కటి టేస్ట్ చేసుకుంటూ చెప్పాలి అంటే నా నోరు అస్సలు ఊకోవట్లేదు. మరి ఇక్కడ టేస్ట్ చేయాలంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. నేను తినేస్తూ ఉంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా కానీ, మీకు కానివ్వండి, ఇలా తినాలి అనిపించిన, మంచి టేస్ట్ ఎక్కడ దొరుకుతుంది అనిపించినా సరే ఖచ్చితంగా ఇక్కడికైతే రండి. మిగతా డీటెయిల్స్ ఏం చెప్తూ ఉంటుంది, నేను ఇది తినేస్తా ఉంటాను. సో తను చెప్పినట్టు మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా అరే మచ్చా బర్త్డే పార్టీ ఎదురా, అరే మచ్చా పార్టీస్ ఇవ్వరా అనుకుంటా, జాబ్ వచ్చిన పార్టీ అడుగుతారు, బర్త్డే అయినా పార్టీ అడుగుతారు, అన్నిటికీ పార్టీస్ అడుగుతుంటారు కదా. దీని లాంటి వాళ్ళే. దీనికి ఏం రీజన్ లేదు నాకు ఇప్పుడు పార్టీ అడగడానికి. నా బర్త్డే కాదు, నాకేం పెళ్లి లేవు, ఫంక్షన్స్ ఏం లేవు, నాకేం జాబ్ ఇప్పుడే కొత్త ఏమీ లేదు, దానికి తినబుద్ధి అయింది, నాకు అడిగింది. ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా అంటే నాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ప్లేస్ ఏమైనా మీకు తెలిసే అనుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, ఈ వీడియోని యూజ్ అవుతుంది. ఓకే. సో దీని లాంటి ఫుడీస్ కూడా మీ దగ్గర ఉంటే మాదాపూర్లోనే దిల్బర్ రెస్టారెంట్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఎంత మంచి ఫుడ్ అంటే అంత మంచి ఫుడ్ అవైలబుల్లో ఉంది. దీన్ని చూస్తే మీకు అర్థమైపోతూ ఉన్నట్టుంది కదా. సో ప్రైస్ కూడా బఫేస్ అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎంతో మంది తీసుకొచ్చారు ఎట్లా రామచ్చా అనుకుంటే, ఒక పర్సన్ కి 399 మాత్రమే. ఇన్ని ఐటమ్స్, అప్రాక్సిమేట్లీ 24 ఐటమ్స్ వరకు ఉన్నాయి. సో మేడం గారు బిజీగా ఉన్నారు తింటాను, మీరు తినండి మేడం, నేను చెప్తాను. సో ఇక్కడ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఒకటి సేమియా పాయసము అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కేక్ అన్నమాట, ఆరెంజ్ చీజ్ కేక్ అంట. ఆరెంజ్ చీజ్ కేక్ అంటే మాక్సిమం మనం చాలా కాస్ట్లీ పెడితే గానీ దొరకదు. అటువంటి చిన్న చిన్న పీసెస్ గా మనకైతే డెజర్ట్ టైప్ లో ఇచ్చేసారు. అంటే ఎన్నైనా తినొచ్చు కదా అందుకని. సో మేడం గారు బిజీగా ఉన్నారనమాట తినడంలో. వద్దులే ఇప్పుడు టేస్ట్ మారుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ తినాలి కదా, అందుకే నా టేస్ట్ చూపించట్లేదు మీకు. ఇవి తినేసి అప్పుడు ఆ తర్వాత. కానీ నేను ఆల్రెడీ ఇక్కడికి ముందు వచ్చానని చెప్పాను కదా, సేమియా అండ్ ఆ స్వీట్ తో పోల్చుకుంటే ఈ రెండిట్లో సేమియా మనకు కామన్ గా తింటూ ఉంటాం కాబట్టి అంత కొత్తగా ఏం అనిపించకపోవచ్చు. కానీ ఆ ఆరెంజ్ చీజ్ కేక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటది అనమాట. ఇక్కడ నా ఖాతాలో ప్లీజ్ నువ్వు ఆపేసే, ఎందుకనంటే మళ్ళీ నేను ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయాను అనుకోండి, ఇవన్నీ ఫీల్ అవుతాయి. ఇన్ని మీ ముందు పెడితే నువ్వు అక్కడికి వెళ్ళావు అని ఫీల్ అవుతాయి కాబట్టి నేను మాటలు రాలేవు కాబట్టి ఇది బతికిపోయింది. సో ఇంకెక్కువ మాట్లాడలేడం కాబట్టి నేను తినేయాలి కాబట్టి మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను అనమాట. సో మీరు మా ఫుడ్ వీడియోస్ ని చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఇంకేమన్నా ప్లేసెస్ కావాలి అంటే మేము అదేం చేస్తాం ప్లాన్ ని. సో మీకు ఎక్కడైనా ఇంకేదైనా రెస్టారెంట్స్ సంబంధించి ఏమైనా మేము ఇద్దరం కలిసి వీడియోస్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పేసండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో టాటా, బాయ్ బాయ్.